రబీ ధాన్యం సేకరణ మార్గదర్శకాలను పాటించడంలో రైస్ మిల్లర్లు పూర్తి సహకారం అందించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం కోదండరెడ్డి అన్నారు. ధాన్యం కొనుగోలులో ఎట్టి పరిస్థితులలో రైతుని ఇబ్బంది పెట్టడానికి వీలు లేదని అన్నారు. శనివారం ఆయన నల్గొండ కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో రైస్ మిల్లర్లు, రైతు సంఘాల ప్రతినిధులు, ధాన్యం సేకరణ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా లేని విధంగా రైతులకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని, రైతు బంధు, రైతు బీమాతో పాటు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నదని, అందువల్ల ధాన్యం కొనుగోలులో ఎట్టి పరిస్థితులలో రైతుని ఇబ్బంది పెట్టడానికి వీలు లేదని అన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, మిల్లర్లు అందరూ రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉందని, ఈ విషయంలో పూర్తి సహకారం అందించాలని కోరారు. ఎఫ్సిఐ నిబంధనల ప్రకారమే ధాన్యం కొనుగోలు నిర్వహించడం జరుగుతున్నదని, అయితే రైతుకు, మిల్లర్లకు ఎలాంటి సంబంధం ఉండదని, కొనుగోలు కేంద్రానికి రైతుకు మాత్రమే సంబంధం ఉంటుందని, ఈ విషయంలో రైస్ మిల్లర్లు రైతులను ఇబ్బంది పెట్టకూడదని కోరారు. తాలు, తరుగు వంటి సమస్యలు ఉంటే సంబంధిత అధికారుల ద్వారా చర్చించి పరిష్కరించుకోవాలని ఆయన మిల్లర్లకు సూచించారు. ధాన్యం సేకరణ కేవలం సీజన్లో మాత్రమే ఉంటుందని, ఇది అందరి బాధ్యత అని, ధాన్యం కొనుగోలు జరిగినన్ని రోజులు అధికారులు క్షేత్రస్థాయిలో ఉండాలని, ధాన్యం కొనుగోలు కేంద్రాలలో అన్ని సౌకర్యాలు కల్పించాలని చెప్పారు. రైస్ మిల్లర్లకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామన్నారు. రైతులు కూడా నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని చెప్పారు. హరిత విప్లవం తర్వాత పెద్ద ఎత్తున ధాన్యం వస్తున్నందున ప్రతి సంవత్సరం సమస్యలు పెరుగుతున్నాయని, దీనిని దృష్టిలో ఉంచుకొని రైతులు సంప్రదాయ పంటల వైపు మళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు. ఒకప్పుడు నల్గొండ జిల్లాలో 4 లక్షల ఎకరాలలో బత్తాయి పండించగా అది ఇప్పుడు 40,000 ఎకరాలకు పడిపోయిందని, తిరిగి బత్తాయి పండించాలని, రైతులు సంఘటితంగా ఉండేందుకు రైతు ఉత్పాదక సంస్థలను ఏర్పాటు చేయాలని, రైతు ఎప్పుడూ ఒంటరివాడిగా ఉండకూడదని అన్నారు. రైతాంగం కష్టాలలో ఉన్నప్పుడు వారి కష్టాలను దూరం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని, ఇందుకు అందరూ కృషి చేయాలని అన్నారు. ధాన్యం సేకరణలో రైతులు, అధికారులు, మిల్లర్ల మధ్య సమన్వయం ఉండాలని, అధికారులు వంతుల వారీగా క్షేత్రస్థాయిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి సమస్యలు తెలుసుకుని పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. మిల్లర్లకు సంబంధించిన బాయిల్డ్ రైస్ సమస్య, ఇతర సమస్యలన్నింటినీ రాష్ట్ర స్థాయిలో చర్చించి అవసరమైతే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. రైతు కమిషన్ సభ్యులు చెవిటి వెంకన్న, నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమేష్, రైతు కమిషన్ మెంబర్ సెక్రటరీ గోపాల్ మాట్లాడారు. సమావేశం ప్రారంభమైన వెంటనే రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్ మాట్లాడుతూ, నల్గొండ జిల్లాలో ఈ యాసంగిలో 5,58,000 ఎకరాలలో వరి పంట సాగు చేయడం జరిగిందని, ఇందులో 3,80,000 ఎకరాలలో దొడ్డు ధాన్యం, 1,70,000 ఎకరాలలో సన్నధాన్యం సాగు చేశారని, మొత్తం 14 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మార్కెట్కు వస్తుందని అంచనా వేయడం జరిగిందని, ఇందుకు గాను జిల్లా వ్యాప్తంగా 439 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకున్నామని, గత సంవత్సరంతో పోలిస్తే 136 కేంద్రాలు అధికంగా ప్రతిపాదించామని, ఇప్పటి వరకు 330 కేంద్రాలు ప్రారంభించి 50,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసినట్లు ఆయన వెల్లడించారు. మిల్లర్ల సమస్య వల్ల అన్లోడ్ కొంచెం ఆలస్యమైందని, శుక్రవారం చర్చల అనంతరం ఈ సమస్య పరిష్కారం అయిందని, ఇక అన్లోడ్ వేగవంతమయ్యేందుకు ఆస్కారం ఉన్నట్టు ఆయన తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో సౌకర్యాలన్నీ కల్పించామని, అవసరమైన లారీలను కూడా ఏర్పాటు చేస్తున్నామని ఆయన చెప్పారు. అనంతరం చైర్మన్ కోదండరెడ్డి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, ధాన్యం సేకరణలో ఎవరూ రైతులను ఇబ్బంది పెట్టకూడదన్నది తమ ఉద్దేశమని, అందువల్ల ప్రతి ఒక్కరూ రైతుకు సహకరించి సజావుగా ధాన్యం సేకరణ జరిగేలా చూడాలని కోరారు. అంతకుముందు చైర్మన్ సమీక్ష నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి రాగా, జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ చైర్మన్ కు పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలుపై చర్చించారు. ప్రభుత్వం ధాన్యం సేకరణ విషయంలో జారీ చేసిన నిబంధనలను ఖచ్చితంగా అమలు చేస్తే భవిష్యత్తులో రైతుకు మేలు కలుగుతుందని, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, మిల్లర్లకు సంబంధం లేకుండా చూసుకోవాలని, తరుగు, తేమ పేరిట రైతులకు ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు కేంద్రంలోనే నిర్ణయం తీసుకోవాలని చైర్మన్ చెప్పారు. ఈ సందర్భంగా చైర్మన్ భూభారతి పెండింగ్ దరఖాస్తులు, సాదా బైనామాల వివరాలను జిల్లా కలెక్టర్ ద్వారా అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ మాట్లాడుతూ, మార్చి 15 వరకు భూభారతి పెండింగ్ దరఖాస్తులు మాత్రమే ఉన్నాయని, సాదా బైనామా కేసులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఆదర్శ రైతు రామిరెడ్డి, రైస్ మిల్లర్ల సంఘం మిర్యాలగూడ కార్యదర్శి శ్రీనివాస్, నల్గొండ కార్యదర్శి భద్రాద్రి రాములు మిల్లర్ల సమస్యలను సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. డిఆర్డీఓ శేఖర్ రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్ కుమార్ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రధానమైన సమస్య ఏమిటంటే, ఈ ధాన్యము కొనుగోలు అనేది చాలా కాలంగా వస్తుంది. దీనికి కేంద్ర ప్రభుత్వం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను
ఏర్పాటు చేసింది. అది లాభాల గురించి ఏర్పాటు చేసిన వ్యవస్థ కాదు, రైతులను ఆదుకోవడానికి పెట్టిన వ్యవస్థ అది. కానీ ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం 3 నల్ల చట్టాలు తీసుకొచ్చి వ్యవసాయ రంగాన్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసిన సందర్భంలో దేశంలో ఉన్న రైతాంగం అంతా నిరసన తెలిపారు. గౌరవ ప్రధాని మోదీ గారు స్వచ్ఛందంగా ఆ 3 నల్ల చట్టాలను నేను ఉపసంహరించుకుంటున్నా అన్నాడు. దానికి రైతులు ఏమడిగినారు? మాకు మద్దతు ధర చట్టపరంగా ఉండాలి అన్నారు. అదేం పెద్ద సమస్య కాదే. మద్దతు ధర ఇస్తున్నప్పుడు దాన్ని చట్టపరంగా చేస్తే దానివల్ల రైతులకి లాభాలు ఉన్నాయి. చట్టపరంగా ఎందుకు చేయమన్నారు? ప్రభుత్వం కొనేది కానీ, బహిరంగ మార్కెట్లో కొనేది కానీ మినిమం సపోర్ట్ ప్రైస్ చట్ట ప్రకారంగా ఏదైతే ఉంటుందో అంతకంటే తక్కువ కొనడానికి వీల్లేదు. దాని చట్ట ప్రకారంగా చేయమన్నారు. అది చేయలే ఇప్పటి వరకు. అదొక లోటు కనిపిస్తుంది స్పష్టంగా. ఇక్కడ మేమొచ్చిన విషయానికి వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి క్యాబినెట్ ఏర్పడ్డ తర్వాత ఇక్కడ రైతుకే ప్రాధాన్యత ఇచ్చిండు, వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చిండు. మీకు బాగా తెలుసు, ఇంత పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం చేసింది రాష్ట్రం ఏది కూడా లేదు. పోతే విజన్ 2047లో కూడా వ్యవసాయాన్ని చేర్చిండ్రు. వ్యవసాయంలో పెను మార్పులు రావాలని ప్రభుత్వం కోరుకుంటున్నది. దీంట్లో మొట్టమొదటిది ఏంటంటే, ఉదాహరణకి పంటల మార్పిడి జరగాలి. మనము కేవలం వరి ధాన్యం పండించడమే లక్ష్యంగా పెట్టుకుంటే రైతులు ఇబ్బంది పడతారు. ఎక్కడైతే కృష్ణా గోదావరి నీళ్ళ ప్రాజెక్టులు లేవో బోరుబావుల మీద ఆధారపడి పంటలు పండిస్తున్నారు. ఆ పంట కూడా వరికే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇవాళ తారు సమస్య ఎందుకు వచ్చింది? చివరి తడి వరి పంటకు అందకపోవడం వల్ల తాలు వస్తుంది, చివరికి పంట ఎండిపోతుంది, భూగర్భ జలాలు తగ్గిపోతాయి. కాబట్టి పంటల మార్పిడి చేసుకోవాలి. ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క పంటల ప్రాధాన్యత ఉంది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ ఈ నల్గొండ జిల్లా వరకు వస్తే ఇంత పెద్ద మార్కెట్, బతాయి పంట కొనడానికి ఏర్పాటు చేసిన మార్కెట్ కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చేసిన ప్రయత్నం వల్లనే అంత పెద్ద మార్కెట్ వచ్చింది. కానీ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఆ క్రెడిటు టీఆర్ఎస్కి పోయింది. కానీ బతాయి తోట రైతులకి ఏం మేలు జరగలే. దళారీ వ్యవస్థ ఎంటర్ అయిపోయి ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి అటు రేవంత్ రెడ్డి కానీ, ఈ రాష్ట్రంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ రైతాంగానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. వాస్తవంగా రైతుకి రైస్ మిల్లుకు ఏమి సంబంధం లేదు. నేను రైతాంగంతో మనవి చేస్తూ ఉన్నా, మీరు పంట పండించిన పంటను మీరు సెంటర్కు తీసుకొచ్చి అధికారులు నిర్ణయించిన మేరకు తాలు కానీ చెత్త చెదారం కానీ ఏమన్నా ఉంటే దాన్ని ఒక శాంపుల్ తీసి దాని ప్రకారంగా ఎంత వస్తే అంత రైతాంగం ఇప్పుడు పోయినప్పుడు మేము ఇష్టంగానే ఉన్నాం, మేము ఇవ్వడానికి తయారుగా ఉన్నామంటున్నారు. ఆ విధంగా ఇచ్చినట్టయితే రైతుకి ఇబ్బంది ఉండదు, మిల్లర్స్ కూడా ఇబ్బంది ఉండదు.